పిల్ల నేను గత మహాభారతం తర్వాత మొన్నే చాలా కొంచెం చెప్పకూడదు అనుకున్నాను. చిన్నపాటి కష్టాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు ఉన్నాను. నా దగ్గర నుంచి సాయి ఒక మాట, నా దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అందరూ అందరూ స్టేబుల్గా ఉన్నోళ్ళు ఉన్నారు, మౌనంగా ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ నాతోనే నా కష్టం ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు నాతో కంటిన్యూస్ 24/24 ఉన్న ఒకే ఒక వ్యక్తి మా అమ్మ, నా చెల్లి, మా స్నేహ తల్లి. మీకు తెలుసా సాయి, ఈరోజు నేను ఇంత యాక్టివ్గా ఉన్నాను, మాట్లాడుతున్నాను కదా, నాకు అస్సలు ఇక్కడ నుంచునే శక్తి కూడా నాకు లేదు సాయి. చాలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈ శబరిమల నుంచి అవన్నీ వచ్చిన తర్వాత బాగా ఫీవర్, మీకు కొంతమంది కోచ్ చూశాను. మొన్న సాయంత్రం అంటే తన గొప్పతనం గురించి చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. మొన్న సాయంత్రం కూడా నా చేయి పట్టుకొని గొడవ పడి మరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి రెండు ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ నుంచున్నాను. నిన్న సాయంత్రం కూడా ఇంజక్షన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి గొడవ చేసి మరీ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి నన్ను తీసుకొచ్చింది. ఇవాళ ఎంత ఉన్నానంటే తను అంత జాగ్రత్తగా చూసుకుంటుంది నా గురించి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా చెల్లి మాట్లాడని కోరుకుంటున్నాను. అలా ఇప్పుడు అన్నయ్య చెప్పారు కదా, 2 రోజుల నుంచి కూడా బాగోలేదు, తీసుకోలేదు, జ్వరంగా ఉన్నా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిందని చెప్పి. అది కేవలం ఒకటే కారణం అండి, మీ అందరినీ కలవడం కోసం మాత్రమే. ఎన్నో సంవత్సరం మొత్తంలో ఒక్క రోజు కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరినీ కలిస్తే ఎంతో ఆనందించి ఎంతో తెలుసుకొని మీరందరూ మా హృదయాలకి దగ్గరగా ఉంటారు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. పాపం డాక్టర్ గారు కూడా ఇంజెక్షన్ గట్టిగా చేశారు. నేను ఇక్కడ ఇలా నుంచోడానికి నాకు 5 సంవత్సరాలు పట్టిందండి. ఫస్ట్ యానివర్సరీ చేయలేదు. సెకండ్ యానివర్సరీ ఇక్కడే సెకండ్ రోలో కూర్చొని ఉన్నాను. థర్డ్ యానివర్సరీ అక్కడ నుంచి ఉన్నాను. ఫోర్త్ యానివర్సరీ ఇక్కడ నుంచి ఉన్నాను. ఫిఫ్త్ యానివర్సరీ ఇక్కడ నుంచి ఉన్నాను. ఇది 6వ వార్షికోత్సవం. ఇది 2వ చెప్తున్నాను, నేను 2వ మాట్లాడుతున్నాను. ఇంతమంది ఇన్ని మాట్లాడారు, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. మీరు మాకు చేయాల్సిన సహాయం ఒక్కటే అండి. మీరు మీ ఒక్కళ్ళే కాకుండా మీతో పాటు ఇంకొక 4గురిని తీసుకురావడం మాత్రమే. ఒక సంవత్సరంలో దాదాపు ఒక 1500 నుంచి 2000 కుటుంబాలకు పైగా సరుకులు ఇస్తాము. ఒక 4-5 వేల గోవులకి గోశాల చేసి వాళ్ళకి ఆహారం పెట్టి అన్ని బాగోగులు చూసుకుంటాము. పిల్లల ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో కూడా వెళ్ళి వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా, అంటే కంటి ఆపరేషన్లు, లెగ్ ఆపరేషన్స్, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేస్తూ ఉంటాము. అవన్నీ జరగాలి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా జరగాలి అంటే కేవలం మీ వల్లే. మీరు ఏదైతే ఆర్థికంగా సహాయం చేస్తారో దానివల్ల మాత్రమే ఈ సంస్థ నడుస్తుంది. మీరు ఎంతైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తారో అన్ని వేల మందికి, లక్షల మందికి మనం సపోర్ట్ చేయొచ్చు. కేవలం ఒకటే సహాయం, మీరు ఇంకొక 4గురిని తీసుకురావడం మాత్రమే. అదొక్కటే అడుగుతాను, ఇంకేది నేను అడగను. టైం అయిపోతుంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్.